బీఆర్ఎస్ నుంచి ఒక్కరు పార్టీ మారితే కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు మానుకుని ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతు బంధు ఇస్తామని తేదీలు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఇంకా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ గురించి ప్రజలకు నెల రోజుల్లోనే తెలిసిపోయిందన్న గంగుల ప్రభుత్వం హామీలు మర్చిపోయింది కాబట్టే తాము గుర్తు చేస్తున్నామన్నారు. 9వ తారీఖు నాడు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా? మీరేగా అన్నది. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు? తొందరతోనే కట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళండి, వెళ్ళిపోయి మళ్ళీ రుణాలు తీసుకొని 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణాలు తీసుకున్నారు. 9 వాయే, ఈరోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయే, రుణమాఫీ పడకపోయే. ఇది అడిగితే మాకు ఓపిక లేదని ఉంటుంది. మేము కాదుగా అన్నది, ప్రజలకు మీరేగా ఓట్లేసుకున్నది. మీ మాటలు నమ్మిరు కదా, మీ మాటలు నమ్మిరు కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఇంకా ఉన్న పార్టీ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళ అంతర్గతంగా మేము అందుకే మాట్లాడుతున్నాము. మేము ఆ ప్రభుత్వం కూలిపోవాలన్నా ఆ పార్టీ విలువ అంటలేము, మేము అంటలేము. మమ్మల్ని తీసుకుపోయేదంటే మీరు ఒక్కరు తీసుకుపోతే 10 మంది మాకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారంటున్నాం.